తరుణీ తరుణం శ్రోతలకు నమస్కారం. ఈ సంచికలో శ్రీమతి ఎం హేమలత గారు రచించిన డాటర్ ఇన్ లా అనే కథానిక విందాం. సాంప్రదాయాలకు ఆధునికతకు సమన్వయం సాధించడం హేమలత గారి రచనల ప్రత్యేకత. వ్యక్తుల మధ్య సంబంధాలు, మనుషుల వ్యక్తిత్వ రీతులను సున్నితంగా చర్చిస్తాయి ఈమె కథలు. ఆధునిక దృక్పథంతో వివిధ సమస్యల పట్ల అవగాహనతో రాయడం వీరి శైలి. ఇంకెందుకు ఆలస్యం, డాటర్ ఇన్ లా కథ విందాం పదండి. డాటర్ ఇన్ లా, రచయిత్రి శ్రీమతి ఎం హేమలత గారు. అమ్మా, ఎవరొచ్చారో ఇలా వచ్చి ఓ మాట చూడు. సురేష్ కేకలకి అన్నపూర్ణమ్మ చేస్తున్న పని ఆపి వాకిట్లోకి వచ్చేసింది. గుమ్మానికి అడ్డంగా నిలబడ్డాడు సురేష్. వచ్చిందెవరో అన్నపూర్ణమ్మకి అగుపించకుండా. అదేంట్రా అడ్డులే, వచ్చిందెవరో చెప్పకపోతే మానే కనీసం చూడనివ్వవా? కొడుకును లాగినంత పని చేసిన అన్నపూర్ణమ్మకు నవ్వు ముఖంతో కనకలక్ష్మి దర్శనమిచ్చింది. కనక, నువ్వా? సురేష్, పిన్ని వచ్చిందని చెప్పక ఏమిట్రాయి పరాచికాలు? అయినా కనక, నువ్వేంటే చిన్నపిల్లల వాడి వెనకాల దాక్కున్నావు? అక్కా చెల్లెళ్ళు నవ్వుకుంటూ లోపలికి నడిచారు. సురేష్ సూట్ కేసు, ట్రావెలింగ్ బ్యాగు లోపలికి చేరవేశాడు. ఆంటీ బాగున్నారా అంటూ కాఫీ కప్పుతో హాల్లోకి వచ్చిన సంగీత పిన్నత్తను పలకరించింది. సంగీత ప్రశ్నకు సమాధానమా అన్నట్లు తలను అటు ఇటు ఊపి, అక్క బావగారేరి కనిపించరే అంటూ అన్నపూర్ణమ్మ కేసు చూసింది కనకలక్ష్మి. పిల్లల్ని స్కూల్లో దింపడానికి వెళ్ళారు, ఈ పాటికి వచ్చేస్తుంటారు. అదో స్కూటర్ చప్పుడు. రానే వచ్చారు రాఘవరావు గారు. అరే రే, బహుకాల దర్శనం. మా తమ్ముడు గారు పర్మిషన్ గ్రాంట్ చేసినట్లున్నారే. అయినా ఉత్తరం రాస్తే సురేష్ స్టేషన్కి వచ్చేవాడు కదా, శంకరం కూడా వచ్చి ఉంటే బాగుండేది అన్నట్లు. సురేష్, స్ఫూర్తికి ఈరోజు స్కూల్లో ఏదో డ్రిల్ ప్రాక్టీస్ ఉందట. సాయంత్రం నువ్వు బ్యాంకు నుండి వస్తూ పికప్ చేయి. నేను మామూలు టైంకి అజయ్ని తీసుకొస్తాను. ఏంటమ్మా కబుర్లు? వివేక్, పద్మిని ఎలా ఉన్నారు? పిల్లలు శృతి, సుమ స్కూల్కి వెళ్తున్నారు కదా? మరదల్ని కుశల ప్రశ్నల వర్షంలో ముంచెత్తారు రాఘవరావు గారు. అందరూ బాగానే ఉన్నారు బావగారు. ఏంటో మిమ్మల్ని అందరినీ చూడాలనిపించి హఠాత్తుగా బయలుదేరాను. అయినా మమ్మల్ని రాలేదని దెప్పి పొడుస్తున్నారు, కానీ మీరు మాత్రం ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చారు? పోయినేడు రాక వచ్చిన మా అక్కని 4 రోజులైనా స్థిమితంగా ఉండనిచ్చారా? కనక వాగ్ధాటికి అడ్డుకట్ట వేస్తూ అన్నపూర్ణ, కనక నీకు తెలియందేముంది, నేను లేకుంటే ఒక్క క్షణం నడవదు ఇక్కడ. సురేష్, సంగీత ఇద్దరు ఉద్యోగస్తులు, పిల్లలు, వాళ్ళ స్కూళ్ళు, బంధులు, పని మనుషుల నాగాలు, పట్టణంలో మా ప్రతిబంధకాలు నీకు అర్థం కావులే. మాట్లాడుతూనే వంటింట్లోకి నడిచింది అన్నపూర్ణ. అక్కని అనుసరించిన కనక ఆమె బిజీగా టిఫిన్ డబ్బాలు సర్దడం చూసి ఆగిపోయింది. అత్తయ్య, నాకు టైం అయింది, ఈరోజు క్యాంటీన్ నుంచి టిఫిన్ తెప్పించుకుంటానులేండి అంటూ లోపలికి వచ్చిన సంగీతకి 2 డబ్బాలు అందిస్తూ, ఎందుకమ్మా క్యాంటీన్ టిఫిన్లు? ఇదిగో, ఇది నీకు, ఇది సురేష్కు అంది అన్నపూర్ణ. సాయంత్రం కొంచెం లేట్ అవుతుందేమో అత్తయ్య, ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి కదా, స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నాను. మీ అబ్బాయి గారు కూడా స్ఫూర్తిని తీసుకొని వచ్చేటప్పటికి లేట్ అవ్వచ్చు. వెజిటబుల్స్ కూడా లేనట్టున్నాయి అంది సంగీత. అవన్నీ నేను చూసుకుంటానులేమ్మా, నువ్వు పద కాలేజీకి, ఇప్పటికే లేట్ అయింది అంటూ తొందర పెట్టింది సంగీతని. వస్తానంటీ, ఇక రాత్రికే మన కబుర్లు. కనకలక్ష్మి కేసు చూస్తూ చకచకా చెప్పులేసేసుకుని హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని సురేష్ వెనక స్కూటర్ మీద కూర్చుని బాయ్ చెప్పింది సంగీత. వెళ్తున్న సంగీతని విస్తుపోయి చూస్తూ నిల్చున్న చెల్లెలతో అంటోంది అన్నపూర్ణ. కనక, నీకోసమని సంగీత మళ్ళీ గీజర్ ఆన్ చేసినట్లుంది, స్నానం చేసిరా. నేను మా ఇద్దరికి నీకు కలిపి బియ్యం కుక్కర్లో పడేసి వస్తాను, తీరుబడిగా కబుర్లు చెప్పుకుందాం. అదేంటక్క, కోడలి పిల్ల నీకు బావగారికి అన్నం వండదా ప్రశ్నించింది కనక. ఎందుకు వండదు? చల్లారిపోతుందని నేనే నిదానంగా పెడతాను. అయినా కుక్కర్లో బియ్యం వేయడం కూడా ఒక పనేనా? ఇంకేం మాట్లాడలేక కనక తనకు కేటాయించిన గదిలోకి నడిచింది. మధ్యాహ్నం భోజనాలయ్యాక రాఘవరావు గారు కాసేపు పడుకుంటానంటూ గదిలోకి వెళ్ళారు. అక్కా చెల్లెళ్ళిద్దరూ పిల్లల గదిలోని పక్కల మీదికి చేరారు. 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనుకుంటే అక్క బాగానే ఉందే అంది మంచం మీద బాసింపట్టు వేసుకుని కూర్చుంటూ. అవునే కనుక, మీ బావగారి పెన్షన్ డబ్బులు, సురేష్ బ్యాంకులోను, ఇంకా తక్కువైతే ఊళ్ళోని పొలం కొంత అమ్మితే ఈ ఇల్లు, ఇదే ఫ్లాట్ వచ్చిందనుకో అంటూ పక్కనే కూర్చుంది అన్నపూర్ణమ్మ. కనుక, వివేక్ అబ్రాడ్ వెళ్ళే ఉద్దేశంలో ఉన్నట్టు రాశావు, ఎంతవరకు వచ్చాయి ఏంటి ప్లాన్లు? వాడికి వెళ్ళాలనున్న ఛాన్సెస్ రావద్దు, వచ్చినా మేము వెళ్ళనివ్వద్దు
కానైతే మా కోడలి పిల్ల మాత్రం మహా దుగ్ధపడిపోతోంది. ఎప్పుడెప్పుడు విమానాల్లో ఊరేగుదామా అని ఈసడింపుగా అంటున్న కనక కేసి విస్మయంగా చూసింది అన్నపూర్ణ. చిన్నవాళ్ళు కదా, అవకాశాలు వస్తే మాత్రం వదలకూడదు కనుక ఈ వయసులోనే వెళ్ళి రావాలి. మా సురేష్ కూడా అదే చెప్తుంటాను. అది సరే, సుమ డాన్సింగ్ ఎంతవరకు వచ్చింది? మాట మార్చింది అన్నపూర్ణ. అక్కయ్య తనతో మాట్లాడుతూనే ఉంది. నిద్రలోకి జారుకుంది కనక. బూట్ల చప్పుడికి మెలకు వచ్చింది కనకకి. గదిలోకి దూసుకు వచ్చిన 10 ఏళ్ల అజయ్ నానమ్మ అంటూ లోనికి వచ్చి తన పడక మీద ఉంది తన నానమ్మ కాదని గ్రహించి రెవ్వున వెనుదిరిగి వంటగదిలోకి వెళ్ళిపోయాడు. అరే వెధవా, బూటుకాలతో వంటగదిలోకి రావద్దన్నానా? గోముగా మనవణ్ణి కసిరి బూట్లు విప్పసాగింది అన్నపూర్ణ. ఏంటక్కయ్య, నీ మనవణ్ణి నన్ను గుర్తుపట్టినట్లేడు? డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీ లాక్కొని కూర్చుంటూ అంది కనక. అవును మరి, 5 ఏళ్లకో 6 ఏళ్లకో ఓ మాట వస్తుంటే ఇలాగే ఏడుస్తాయి సంబంధాలు. అజు, కాళ్ళు చేతులు కొడుకునిరా, టిఫిన్ తిందువు గాని. ప్లేట్లో అటుకుల ఉప్మా సున్నుండలు పెట్టి గ్లాస్లో బోర్న్విటా రెడీ చేసింది అన్నపూర్ణ. అలాగే కనకకి ఒక ప్లేటు, తనకో ప్లేటు తెచ్చుకుంది. అబ్బా, మధ్యాహ్నం తిన్న అన్నమే అరగలేదంటూనే సున్నుండని సున్నితంగా కొరకసాగింది కనక. అజు, టిఫిన్ అయ్యాక కాసేపు ఆడుకో. తాతగారు వాకింగ్ నుంచి వచ్చాక నీ చేత హోంవర్క్ చేయిస్తారు. అలాగే నానమ్మ అంటూ టిఫిన్ తినసాగాడు అజయ్. రేపటికి కావలసిన ఆకుకూర, చిక్కుడుకాయలు డైనింగ్ టేబుల్ మీద పెట్టి భర్త తెచ్చిన మిగతా కూరగాయల్ని ఫ్రిడ్జ్లో సర్దేసింది అన్నపూర్ణ. కనక ఆనుకుని కుర్చీలో కూర్చుంటూ, కనక, కలకత్తా అన్నయ్య దగ్గర నుంచి లెటర్ వచ్చింది. వాళ్ళ గోల్డెన్ వెడ్డింగ్ యానివర్సరీ అట, వచ్చే నెల. నువ్వు వస్తున్నావా? నాకు రాశారు. పోదు. కలకత్తా అంటే దగ్గర దాపా, బోలెడంత ఖర్చు. గ్రీటింగ్ కార్డు పంపిద్దామని అనుకుంటున్నాను. నువ్వు వెళ్తున్నావా? అయినా నీకెలా కుదురుతుందే? ఇంటి చాకిరియే సరిపోతుంది పాపం. కాస్త వెటకారంగా అంటున్న కనకని ఆశ్చర్యంగా చూసింది అన్నపూర్ణ. నేను మీ బావగారు కూడా వెళ్తున్నాం. అంతేకాదు, సురేష్, సంగీతాలని కూడా రమ్మంటున్నాం. పిల్లలకి ఎలాగూ సెలవులే. డబ్బు ఖర్చు అంటూ చిన్న చిన్న సరదాల్ని చంపుకుంటే ఎట్లా? వలిచిన ఆకుకూరని కట్ చేసి విరిచిన చిక్కుళ్ళని కవర్లలోకి సర్దింది అన్నపూర్ణ. అక్క, నాకు తెలియక అడుగుతాను, ఈ పనులన్నీ సంగీత చేయదా? లేక ఆ పిల్ల మెప్పు కోసం నువ్వే చేస్తున్నావా? కోడలి మెప్ప. కనక్కేమి సమాధానం ఇవ్వకుండా లోపలికి వెళ్ళింది. కనకలక్ష్మిది మొదటి నుంచి వింతైన స్వభావం. అందరూ బాగుందనే చీరనో వంటనో వంకలు పెట్టడం ఆమెకు అలవాటు. ఎదుటి వ్యక్తిలోని మంచితనాన్ని చేతకానితనం క్రింద కొట్టిపారేయడం ఆవిడ ప్రవృత్తి. చెల్లెలి స్వభావం చిన్ననాటి నుంచి తెలిసిన అన్నపూర్ణ కనకతో వాదనకు దిగక తన పనిలో తాను నిమగ్నురాలైంది. కనక ఉన్న 4 రోజులు అన్నపూర్ణకి చేతి నిండా పని. రోజుకొక చోటికి ప్రోగ్రాం పెట్టేది. కాదు కూడదంటే ఎక్కడ నొచ్చుకుంటుందో అని తన దినసరి కార్యక్రమాన్ని కనకకి అనుగుణంగా మార్చుకుని ఆవిడతోటి తిరుగుతుండేది. పోనీ సంగీత చేత సెలవు పెట్టిద్దామంటే ఎగ్జామ్స్ దగ్గర పడడంతో స్పెషల్ క్లాసెస్, అందువల్ల కుదరలేదు. సంగీత ఉమెన్స్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్. ఆంధ్రా బ్యాంకులో ఆఫీసర్గా ఉన్న సురేష్ బ్యాంక్ ఇన్స్పెక్షన్ మూలంగా బిజీ అయిపోయాడు. రాఘవరావు గారే ఇంటి పట్టున ఉండి అక్కా చెల్లెలని బయటికి పంపేవాడు. 7 గంటలకే నిద్రలేచిన కనకకి ఇంట్లో ఏదో హడావుడి కనిపించింది. రోజు ఈ పాటికి వంటింట్లో చురుకుగా పనిచేస్తూ కనిపించే అక్కయ్య లేకపోవడంతో వెనుదిరిగిన కనకకి సంగీత ఎదురుపడింది. అక్క ఎక్కడికి వెళ్ళింది సంగీత? అక్కయ్యకి పొద్దున్నుంచి జ్వరం ఆంటీ. అదే అత్తయ్యకి. డాక్టర్కి ఫోన్ చేశాను. టెంపరేచర్ తగ్గడానికి మాత్ర చెప్పి ఇమ్మన్నారు. అయినా జ్వరంలో లేచి కూడా కుక్కర్ పట్టారు చూడండి. నన్ను లేపచ్చు కదా బాధగా అంటూ వంటింట్లోకి వెళ్ళింది సంగీత. గబగబా అక్కయ్య దగ్గరికి వెళ్ళింది కనక. కుర్చీలో చేరగిలబడి కూర్చుంది అన్నపూర్ణ. అక్క, నీది మరీ విపరీతం. జ్వరంలో కూడా నువ్వే వండి వార్చాలా? కోపంగా అంటున్న కనకను చూస్తే అన్నపూర్ణకి నవ్వొచ్చింది. జ్వరం వచ్చిందా అక్క, ఎలా ఉంది అన్న మాట లేదు, కానీ ఎవరికో ఎందుకు చేస్తున్నావు అన్న ఫిర్యాదు వినిపించింది ఆ గొంతులో. కనక, జ్వరం ఈ రోజుల్లో సర్వసామాన్యం. అయినా సంగీత ఏదో చిన్నపిల్ల, హడావుడి పడుతుంటే నువ్వు కూడా ఎంటలా హైరాణ పడుతున్నావు. జ్వరం మరీ ఎక్కువగా ఉండి లేవలేని పరిస్థితి ఏర్పడితే అప్పుడు చూద్దాం. సంగీత తెచ్చిచ్చిన మాత్ర వేసుకుని వేడిప్రాలు తాగింది అన్నపూర్ణ. సంగీత, కుక్కర్లో పప్పు, చిక్కుళ్ళు, బియ్యం పట్టాను. నిన్నటి పుదీనా పచ్చడి ఫ్రిడ్జ్లో ఉంది. చారు పెట్టు, చిక్కుడు తాళింపు వేయి. ఈరోజు టిఫిన్ క్యాంటీన్లో తినేయండి. పిల్లలకి బ్రెడ్ టోస్ట్ చేసి ఇచ్చేసాయి. కనుక నువ్వు బ్రేక్ఫాస్ట్, లంచ్ కలిపి ఏకంగా బ్రంచ్ చేసేసాయి. అత్తయ్య, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి, మా తంటాలు మేము పడతాము. మీరు రండి ఆంటీ అంటూ కనకని బయటికి పిలిచింది సంగీత. అన్నపూర్ణ ఫ్లూ జ్వరంతో పడక వేసిన 4 రోజులు ఆ ఇంటిల్లి పాది పడిన ఆరాటం, ఆదుర్ద
నిజం చెప్పాలంటే కనకకి కంటగింపు కలిగించింది. సురేష్ సరే కొడుకు, రక్తం పొడుచుకు పుట్టినవాడు. అమ్మ అమ్మ అంటూ ఆవిడ చుట్టూ 10 సార్లు తిరిగి పరామర్శించాడంటే అర్థం ఉంది. అది తల్లి కొడుకుల సంయమనం. ఇదేంటి కోడలి పిల్ల, అందున పరాయిది, అంతలా ఆవిడని అంటిపెట్టుకొని ఉపచారాలు చేసింది. అక్కయ్య కోడలికి పనులు చేసి పెట్టడం మెప్పు కోసం అనుకుంటే, మరి ఈవిడ అత్తగారి మీద చూపించే ప్రేమానురాగాలని గురించి ఏమనుకోవాలో ఒక పట్టాన బోధపడలేదు కనకకి. అన్నపూర్ణ లేచి కాస్త తిరగాడడం మొదలుపెట్టగానే తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది. అదేంటి కనక, రాకరాకొచ్చావు, ఇంకో 4 రోజులు ఉండరాదు? నాకు కాస్త ఓపిక వచ్చింది కదా, మిగతా ప్రదేశాలు కూడా సరదాగా తిరిగి చూసొచ్చేద్దాం. వద్దులే అక్క, ఇప్పటికి చూసింది చాలు. నేను వచ్చి నీకు అనారోగ్యం తెచ్చిపెట్టాను. చా, అవే మాటలే, నిన్నలా ఎవరైనా అన్నారా? ఎందుకలా అంటావు? ఇంకా నయం, సంగీత్ సురేష వినలేదు, లేకుంటే ఎంత నొచ్చుకునేవారో. మనిషి అన్నాక రోగం రాకుండా ఉంటుందా? అక్క మాటల్ని తోసిరాజని ప్రయాణం కట్టింది కనక. కాలేజీ నుండి వస్తూనే కనకకి వెంకటగిరి జరీ చీర, మ్యాచింగ్ బ్లౌజ్ తెచ్చి అన్నపూర్ణ చేతికిచ్చింది. ఆంటీ, ఈ కలర్ నచ్చిందేమో కనుక్కోండి అత్తయ్య, లేకుంటే మార్పిస్తాను అంటూ. చక్కటి ఆకాశం రంగు చీర, సన్నని జరీ తీగలు, హంసల బార్డరు బాగుంది అంటూ కనక కూడా ఓకే చేసింది. కాకుంటే అయినా ఈ చీరలు సారెలు నాకు ఇప్పుడు ఎందుకమ్మా అంది సంగీత వైపు చూస్తూ. ఆ సాయంత్రం రైలుకే కనక ప్రయాణం. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అక్కా చెల్లెలిద్దరూ కబుర్లలో పడ్డారు. అక్క, ఈసారి నువ్వే రావాలి మా ఇంటికి. ఈ చాకిరీలు బాదరబందీలు ఎప్పుడు ఉండేవే. ఆడవాళ్ళం, మనం పుట్టగానే మనతోటే పుట్టిన ఈ చాకిరీలు మనం చచ్చాక కానీ మనల్ని వదలవు. మా కోడలి పిల్ల చాకచక్యంగా ఇంటి పని వంటి పని నా మీదికి నెట్టాలని చూస్తుంది. నేను నీలాగా పొగడతలకి బోల్తాపడే అమాయకురాల్ని, అల్పసంతోషిని కాను. అయినా నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఆ వంట పుట్టిలాగా వంటింటికి, ఆయాలాగా పిల్లలకి అంకితమయ్యావు. ఇక బావగారంటావా, ప్యూన్లాగా పిల్లల స్కూళ్ళకి, బజారు పనులకి, ఇంకాస్త టైం ఉంటే ట్యూషన్ టీచర్లాగా పిల్లల చదువులకి సరిపోయారు. పెద్దవారయ్యారు, కాస్త విశ్రాంతి, మీకంటూ ఒక వ్యాపకం ఏర్పరచుకోవాలి కదా. నేను మీ మరిది చూడు, మాకొచ్చే పెన్షన్ డబ్బులతోనే చక్కగా టూర్లకు వెళ్తాం. ఇంట్లో ఉన్న ఇటువంటి బాదరబందీల జోలికి పో. కనుక ఎంత తప్పుగా ఆలోచిస్తున్నావే నువ్వు. నేను ఈ ఇంట్లో ఓ పని మనిషినా? నీకలా అనిపించిందా? అయినా వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, సంగీతని కోడలి పిల్ల, పరాయి పిల్ల అంటూ భేదభావంతో చూస్తున్నావు. తన పుట్టింటిని, కన్నవారిని వదిలి మనతో కలిసి జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన పిల్ల పరాయిదెట్లా అవుతుందే? అదే సంగీత నా కూతురైతే నేను ఇలా చేస్తుంటే నువ్వు తప్పట్టగలవా? ఎన్ని చెప్పినా కోడలు కూతురు అవుతుందా అంది కనక. అక్కడే పొరబడుతున్నావు కనక. కోడల్ని ఇంగ్లీష్లో డాటర్ ఇన్ లా అంటారు, నీకు తెలుసు కదా. హక్కుతో మన ఇంటికి వచ్చే కూతురు అన్నమాట. తనింటి పేరు మార్చుకుని మన ఇంట్లో ప్రవేశించే ఆ అమ్మాయిని కూతురిలాగే ఆహ్వానించాలి. నాకు సంగీతం చూస్తే స్వంత కూతురిలాగే ఉంటుంది. అంతేకాదు, ఒక్కొక్క మాట స్నేహితురాలిలాగా కూడా ఉంటుంది. అయినా కనుక ఇది నా ఇల్లు, నా కొడుకు, నా కోడలు, నా మనవలు, అందరూ నా వాళ్ళు. వాళ్ళకి చేయడం నాకు శ్రమ కాదమ్మా, ఇది నాకు ఆనందం. మీ బావగారంటావా, ఆయనకిష్టం లేని పని ఆయన చేత చేయించడం బ్రహ్మతరం కూడా కాదు. మేమిద్దరం ఈ ఇంటికి మూల స్తంభాలు లాంటి వాళ్ళం. ఆ స్తంభాల కల్లుకున్న పొదరిల్లే మా పర్ణశాల. స్తంభాలు దృఢంగా గట్టిగా ఉంటేనే అల్లుకుపోయే ఇల్లు ఆరోగ్యంగా, ఆనందంగా, వృద్ధి, అభివృద్ధి చెందుతుంది. ఈ సత్యాన్ని నువ్వే కాదు, ప్రతి ఒక్కరూ తెలుసుకుని తమ తమ పరిధుల్లో ఉండి చిన్నవాళ్ల లోటుపాట్లని సవరిస్తూ తమ నడవడికను పెద్దవారు కూడా కాలానుగుణంగా మలుచుకుంటూ గృహ సామ్రాజ్యాన్ని సుఖ సంతోషాలతో నింపుకోవాలి. నేనేదో ఉపన్యాసం దంచారని విసుక్కోకుండా నా మాటలోని ఔచిత్యాన్ని గురించి ఆలోచించు. చూసావా, మాటల్లో పడి టైమే మర్చిపోయానే. నీకు ప్రయాణానికి పులిహోర కలపాలి, పిల్లలకు కూడా ఇవాళ అదే టిఫిన్. వాళ్ళు వచ్చే వేళ కూడా అయింది. లోపలికి వెళ్తున్న అన్నపూర్ణకేసి విస్తుపోయి చూస్తూ కూర్చుంది సగటు అత్తగారు కనకలక్ష్మి. ఇప్పుడు ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అని ఆశ్చర్యపోకండి. ఇప్పటికి కూడా ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఎంతసేపటికి కోడళ్ళని వ్యతిరేక భావంతో చూడడమే కాకుండా మనల్ని మనము కూడా ఎప్పటికప్పుడు సంయమనంతో ఒక అడుగు వేయాలంటే ఆలోచించి ముందుకు వేయాలి. ఇంటికి వచ్చినటువంటి అమ్మాయి తన సొంత ఇల్లులాగా, తన పుట్టింట్లో ఉన్నంత స్వతంత్రంగా ఉండగలిగే వాతావరణాన్ని ఏర్పరచాలి. ఇంట్లో ఉండే అందరి బాధ్యత అది. అప్పుడే అమ్మాయి కలిసిపోతుంది. కూతురికి కోడలికి తేడా ఎందుకండి? ఆలోచించండి.
ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా, ఇలా జరుగుతుందా అని అనుకోకండి. ఈ కథ ఇవాళ మీకు ఎందుకు వినిపించానంటే, ఇది వనితా మాసపత్రికలో ఏప్రిల్ 1996లో ప్రచురితమైంది. 1996 అంటే 26-27 ఏళ్ళ క్రితం రాయబడినటువంటి కథ. కానీ ఇలాంటి కథలలో మనకు చెప్పేటటువంటివి అన్నీ కూడా మంచి మాటలన్నీ, నిత్య సత్యాలు, మనం జీవితంలో ఆచరించాల్సినవి, ఇప్పటి వరకు ఆచరించకపోతే ఇక ముందు నేర్చుకోవాల్సినవి, ఒకవేళ ఆల్రెడీ ఆచరిస్తూ ఉంటే వాటిని పక్కదోవలు పట్టకుండా సరైన మార్గంలో ప్రేమ అభిమానాల తోటలో పరిమళించేలాగా చూసుకోవాలి. అది మన అందరి కర్తవ్యం కాదంటారా? ఇప్పటిదాకా మీరు ఎం హేమలత గారు రచించినటువంటి డాక్టర్ ఇన్ లా అనే కథ విన్నారు. మరోసారి మరో మంచి కథతో కలిసే వరకు సెలవా మరి. మీ విజయ కందాళ. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.